మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నువ్వు రమ్మంటే నేను వస్తానురా. నా చేత చేసి నీ చేత చేసి నోరు వద్దున్నారు పోలేకపోతున్నాయ్యా రాలిపోతాయి దొంగనాయాలా. ఈడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకుని జై అంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా తీసుకెళ్ళి వేరే కొట్లు పడా. వేరే కొట్లో ఖాళీ లేదు రెడ్డి గారు. అయితే తీసుకురా. నాయాలా నీ పొట్ట తీసి పేర్లు మనకేసుకుంటాను నాయాలా. ఆ తాళం చేతులు ఎట్టవండి ఏంటయ్యా. తాళం చేయలు నేను ఇస్తానా. ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తుండే మేము టీ తాగొస్తాం. అదేం కుదరదు. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా. నా చేత చేసి నీ చేత చేసి ఏదేవుడా నన్నే కొడతావా. నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా. వచ్చానంటే కొందరు ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్యని అవమానించాను. అనరాని మాటలని గెంటేశాను. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్య లేదు. చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట అందుకన్నయ్య. జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే గానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి. మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం. తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్. నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది? రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయండి నెంబర్ 1? తాగుబోతుడు ఎవడు వచ్చి మధ్యలో పట్టకు. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. నెంబర్ 1. ఉండమ్మా గోపి, దారిటు కాదేమో. ఇదే దారి. పోయి కారు కూర్చో. పెద్ద తెలిసిన వాళ్ళగా. పెద్ద తెలిసింది అలాగా. నోరు ముసుకుని కారు కూర్చో. నా తెలుసుకొచ్చటం ముందు మీరు కూర్చోండి. ఎవరు? ఎందుకు? ఇది చెప్పొచ్చు కనపడటంలా
చెప్పొచ్చైతే చేతిలో ఫిష్ లేదు కయ్యా మర్యాదగా దిగుతావా లేదా జస్ట్ మినిట్ కారు వెనక పార్క్ చేసి దిగుతాం మీ ఆంజనేయ వద్ద గోవిందో, హాయ్. చెప్పు లేదు పోటు లేదు, హలో హలో ఏమైంది గోపి? యాక్చువల్ ఎరిగిపోయింది ఈ కథలు. ఇప్పుడు ఎలా? అడుగు గోపి, చూడు అక్కడ. అక్కడ ఏదో సంబంధం జరుగుతున్నట్టుంది. కరెక్ట్, పదం పదండి. అవును గోపి, పదండి. బాస్ నెంబర్ 1 ఉండే చోటు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండాలి. కానీ దారేటో తెలియలేదే. అడవిలో దారాగిరా గోదారే. చిట్టి నువ్వు ఉండు. లత నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారేటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే. కమాన్. అదిగోరా పట్టుకున్నా కదా. అడుగో వాళ్ళు, అడుగో గోపి. ఓయమ్మా వచ్చాడు గడబొంగు. రే చిట్టి, మనం వీళ్ళకి దొరికిపోతే మనల్ని నేరుగా బాస్ నెంబర్ 1 ఉండే చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటీలు దొరికిపో, నేను అటేళ్ళు దొరికిపోతాను. Come on, quick. నేను మీకు దొరకను, సత్య దొరకను, సత్య దొరకను. ఒరే నన్ను ఎందుకు పట్టుకుంటారు?
గోపి వెల్కమ్. థ్యాంక్ యూ. పాపం చాలా దూరం శ్రమపడి వచ్చాం. రాము, ఆ వాచి తీసేయి. వెరీ వెరీ డేంజరస్. అలాగే ఆ ఎడమకాలి మేజేడులోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకెలా తెలుసునా? తెలియటంలో గొప్పే ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విను. నీ కోటు కుడి జేబులో కంప్యూటర్ ఏబి ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకెలా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్ కి 3-4 ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాషా చూద్దుగా. ఓ ఐ సీ. ఎలా ఉంది తమాషా? You are too intelligent, but you are intelligent crook. It's all right. Come on, come on, come on. దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. కమ్ ఇన్. హలో ప్రొఫెసర్. సాధించాను నంబర్ 1, సాధించాను. నువ్వా? అవును, నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఆ? ఈ దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రే కనిపించాను. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్. నంబర్ 1. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. I will show you now. Dr. Francis, switch on all the units. ఓకే సార్. Okay? Come on, come on. డాక్టర్ మీనన్, మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్ షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ 3. బేస్ 3. ఓకే, మీరు ఆ టీవీలో చూడండి. రండి. Bombay. ROMBAY. 1500 miles. Wind 500.
థ్యాంక్ యూ నంబర్ 1. మనకు కావలసినవన్నీ కంప్యూటర్లో ఇమిడ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ 10 స్మాష్ అవుతుంది. నంబర్ 1, ఇప్పటికైనా నన్ను నా భార్య బిడ్డల దగ్గరికి పంపించండి. షూర్ షూర్, మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను. అలాగే మిస్టర్ 116 చూసావు కదూ? చూశాను. మానవ కోటిని నాశనం చేయాలనుకున్న ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతే నీ ఆయుధం మన చేతుల్లోకి వచ్చింది. ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడ ఏమైనా పనుందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. నంబర్ 3, లతా, చిట్టి, రాజారావును తీసుకురమ్మని చెప్పు. ఐఎమ్ సారీ గోపి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను. నీకు కోట్ల కొలది డబ్బు ఇస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. హే, అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దానికి నేను సర్వాధికారినై తీర్తాను. హే. మారణ హోమం మీ కళ్ళ ముందే కనిపించబోతోంది. మరో 25 నిమిషాల్లో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నీ ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత మేము ఈ స్థావరాన్ని విడిచి వెళుతాం. వెళ్లే ముందు ఇదిగో ఈ 0 మీటర్లన్నీ నొక్కుతాను. వెంటనే ఈ ఫ్యాక్టరీ కూడా అగ్ని పర్వతంలా బ్రద్దలైపోతుంది. మీరంతా చాలా అందంగా మాడి మట్టయిపోతారు. ఇక నా దారికి అడ్డు లేదు, ఎవరు నన్ను ఆపలేరు. ఈ దేశం తర్వాత మరో దేశం, ఆ తర్వాత ఇంకో దేశం, 10 రోజుల్లో మొత్తం ప్రపంచం. కమాండ్ నంబర్ 3. నేను చెప్పినట్టు విన్నారా? సరే లేదా? మిస్టర్ నెంబర్ 1, నువ్వు బయటికి వెళ్ళి నొక్కుతానన్న 0 మీటర్లని నేను ఇక్కడే నొక్కుతాను. మాతో పాటు మీరందరూ కూడా భూస్థాపితం అయిపోతారు. Come on, move. మర్యాదగా ఈ గదిలో కూర్చో. కాసేపట్లో అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నన్ను అత్తవారింటికి పంపిస్తావా ఏజెంట్ గోపి? నువ్వు సరాసరి యమలోకానికే వెళ్దువు గాని.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.